రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గాని భరత్ పట్ల వెటకారంగా మాట్లాడడం మానుకొని నగర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు డిమాండ్ చేశారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ లోని వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో గురువారం వాసంశెట్టి గంగాధర్రావు మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ప్రాచీనమైన ఉమా మార్కండేశ్వర దేవస్థానం ధ్వజస్తంభం ప్రతిష్టాపన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పుడు మీ వెనుక ఉన్న ఇన్నమూరి దీపు అప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నారని గుర్తు చేశారు. నూతన ధ్వజస్తంభ జీర్ణోద్ధారణకు పీఠాధిపతులను పిలవకుండా ప్రతిష్ఠించడం సరైన విధానం కాదన్నారు. అక్కడ ధ్వజస్తంభాన్ని పట్టించుకోకపోవడం వల్లనే వైసీపీ పరిస్థితి ఇలా అయ్యిందని మాట్లాడడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. ఏడాది క్రితం ధ్వజస్తంభం పాడైందని చెబుతున్నారని, అప్పుడు పాలకవర్గ చైర్మన్ గా పనిచేసిన ఇన్నమూరి దీపు పాలకవర్గంలో చర్చించి తీర్మానం చేసి దేవాదాయ శాఖ కమిషనర్ కు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ప్రతి ఏటా భరత్ కుటుంబంతో కలిసి అక్కడ దేవుడికి 1,00,000 బిల్వార్చన నిరంతర మంత్ర పఠనం చేస్తున్న విషయం మీకు తెలియదా అని నిలదీశారు. లోక కళ్యాణార్థం జరుగుతున్న మంత్ర పఠనం పట్ల కూడా వ్యంగ్యంగా మాట్లాడడం సరైన విధంగా లేదని అన్నారు. నగరంలో జరిగే ప్రతి విషయాన్ని భరత్ రామ్ తో ముడిపెట్టి మాట్లాడడం ఆదిరెడ్డికి తగదన్నారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన విషయంలో కూడా రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. 60 కోట్లతో మోరంపూడి ఫ్లైఓవర్, పూలే అంబేద్కర్ భవన్, 100 కోట్లతో ఈఎస్ఐ ఆసుపత్రి, గ్లో గార్డెన్స్, రివర్ ఫ్రంట్, 340 కోట్లతో ఎయిర్పోర్ట్ అభివృద్ధి, 270 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఇలా అన్ని పనులకు నిధులు తెచ్చింది అప్పటి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యత చేపట్టిన ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరానికి ఏం తెచ్చారో, ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి అంటే 3 పార్టీల కలయిక అని అందరూ అనుకుంటున్నారని, దాని వెనుక 4వ ముఖం కూడా ఉందని, త్వరలోనే దాని విషయాలు కూడా వెల్లడిస్తానని స్పష్టం చేశారు. 450 కోట్లతో మెడికల్ కాలేజీ, దివాన్ చెరు ఫ్లైఓవర్ టెండర్లు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నది ఆదిరెడ్డికి తెలియదా అని విమర్శించారు. ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, కంబాల చెరువు పార్క్ అభివృద్ధి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని తెలిపారు. తప్పులన్నీ మీరు చేస్తూ అంతా మార్గాన్ని భరత్ రామ్ చేశారంటూ పదే పదే విమర్శలు గుప్పించడం సమంజసంగా లేదన్నారు. ఇదే సమయంలో కూటమి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి ఏం తెచ్చారో, ఏం సాధించారో కూడా చెబితే మేము బహిరంగ చర్చకు రావడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. రాజమండ్రి నగరానికి ఒక పనికిరాని ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలిచిపోతున్నారని, ముందుగా ఆయన భాష పద్ధతి మార్చుకుంటే మంచిదని హితో పలికారు. సమావేశంలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, నల్లిమిల్లి సత్తిరెడ్డి, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, రేగుళ్ల శ్రీధర్, రొక్కం త్రినాథ్, గౌరీశంకర్, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, సెపెని మునీశ్వరరావు, నగరబోయిన శ్రీనివాస్, మురళీకృష్ణ, నాగేంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు. మీరు చాలా ఎక్స్పెక్టల్గా మాట్లాడారు. ఆయన మంత్రాలు చదివేశారు. అది సార్, ఎందుకు ఇది మీ యాటిట్యూడ్ ఏమనుకుంటున్నారు? రాజమండ్రి నగరానికి ఆ రోజున ధ్వజస్తంభం ఆ రోజే జరిగింటే ఆ రోజు ఎమ్మెల్యే ఎవరు? మీ మిస్సెసే కదా, భవానీ గారు. అలాగే అప్పుడు మీ దగ్గరే వాళ్ళు ఉంటున్నటువంటి ఎవరైతే ఎన్నమూరు దీపు ఉన్నాడో అతను ఆ రోజున అక్కడ చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్గా ఉన్నటువంటి యొక్క చైర్మన్ గారు దాన్ని, ఇది జీర్ణోద్ధరణ జరిగింది కాబట్టి దాన్ని చెయ్యాలి అని అనుకుంటే ఏదైతే తన డైరెక్టర్స్ ఉన్నారో, ధర్మకర్తల మండలి ఉందో, ఆ ధర్మకర్తల మండలి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ కమిషనర్కి పంపించాలి. అలా చేసినటువంటి సందర్భం ఉందా? లేదు. ఎంపీ గారికి ఇచ్చానన్నారు. ఎంపీ గారి కన్నా ముందు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారితో ఒక లెటర్ రాయించాలి, కవరింగ్ లెటర్, ఇక్కడ చేసినటువంటి తీర్మానం ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా ఆయన మీద నిందారోపణ చేయడం ఎంతవరకు సమంజసం? ఓకే, ఇవాళ మీరు చేసినటువంటి ఏదైతే మరి ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన చేశారో దానికి ఎవరు కూర్చున్నారండి? అలాంటి ప్రాచీనమైనటువంటి దేవాలయానికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలంటే భార్య భర్తలు కూర్చోవాలి.
ధ్వజస్తంభాన్ని ఎవరైతే డోనర్ చేశారో ఆ దంపతులు కూర్చోవాలి. అసలు ఏమీ లేదే, ఎవరూ లేకుండా కనీసం పీఠాధిపతిని కూడా మీరు పిలవకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళతోటి ఆ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఇంకో 150 సంవత్సరాల పాటు ఉండేటట్లుగా ఎందుకు సార్ ఇవన్నీ ఈ మాటలు మాట్లాడటం? ఇది రాజమండ్రి సాంప్రదాయానికి విరుద్ధంగా. ఇంతకుముందు చాలామంది రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, నగర ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఇంత నిర్లక్ష్యంగా వెటకారంగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. మీ యాటిట్యూడ్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అంటే ఇలాంటి మాటలు ఇది రాజకీయం చేసేటువంటి గుడి రాజకీయం చేయొద్దండి. గుడి సబ్జెక్ట్ని గుడిగానే చూడండి. ఆ గుడిని ఒక అత్యంత దైవికమైనటువంటి కార్యక్రమం కింద భావించాలి, దాన్ని చేయాలి. అంతేగాని ఈ రకమైనటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదు.